మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆకలి విలువ ఆకలితో పెరిగిన వాడికే తెలుస్తుందంటారు. అదే రకంగా ఆకలి నుంచి ప్రేరణ పొందినటువంటి ఆ వ్యక్తి 7 సంవత్సరాలుగా తనకి తోచినంత విధంగా ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నాన్ని అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అభాగ్యులు కావచ్చు, అంటే ఇక్కడికి వచ్చినటువంటి రోగులకి నిత్యం ఆకలి ఉండకూడదనేటువంటి ఒక ఆలోచనతోనే వాళ్ళకి అన్న దానం కార్యక్రమం 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేను వెనక్కి చూపిస్తున్నటువంటి ఈ ఒక వాహనము అమ్మ ఒడి చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాదాపు 7 సంవత్సరాల నుంచి కూడా ఆయనకి తోచిన విధంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా హెల్ప్ చేసే వారి ద్వారా కూడా వాళ్ళ పేరు మీద అన్నదానం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చేటువంటి రోగులు కావచ్చు, అంటే అభాగ్యులకి అనాథలకి ఆకలి తీర్చే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అంటే గోపాల్ అనేటువంటి వ్యక్తి చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆయన కుటుంబం ఒకసారి ఒక దేవాలయానికి వెళ్తూ యాక్సిడెంట్కి గురైంది. ఆ యాక్సిడెంట్కి గురైనటువంటి సమయంలో ఆయన ప్రాణాలు కాపాడినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా ప్రేరణ పొందినటువంటి గోపాలు తాను కూడా జీవితంలో ఏదో ఒక సహాయం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ అన్నదాన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ వస్తున్నాడు. 7 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర ఆశించకుండా చేస్తున్నారు. కాకపోతే ఎవరైనా స్వతహాగా వచ్చి ఆయనకి హెల్ప్ చేసి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఎంతైనా అమౌంట్ పెట్టి వాళ్ళు చేసే ప్రయత్నం అయితే చేస్తుంటారు. మనతో పాటు గోపాల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి 7 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అంటే నిజంగా ఒక మిరాకిల్ అని చెప్పాలి. అంటే మీరు ఒక సామాన్య కుటుంబం వచ్చారు, ఒక చిన్నపాటి హోటల్ నడుపుకుంటున్నారు, ఇంత పెద్ద ఎత్తున అన్నదానాలు చేస్తున్నారు, ఎలా సాధ్యమవుతుంది? అది మేము ఫ్యామిలీతో పెంచుల కోనకు వెళ్ళినప్పుడు మాకు ఫ్యామిలీతో యాక్సిడెంట్ అయింది. అప్పుడు అక్కడ మాకు ఎవరికి ఏం కాలే. అక్కడ ఉండేవాళ్ళు మమ్మల్ని సేవ్ చేసినారు. అందువల్ల మనం దేవుడు ఇచ్చిన ఈ బతుక్కి, మా పునర్జన్మకి మనం ఏదో ఒక సహాయం చేయాలి పేదవాళ్ళకని అప్పటి నుంచి నా కారు, సొంత కారు ఉంటే దాన్ని అమ్మేసి ఈ వ్యాన్ కొని అప్పటి నుంచి అన్నదానం స్టార్ట్ చేసినాను. నేను ఇప్పుడు నలుగురికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవరెవరికంటే ముందు నాకు ఈ ఆలోచన కల్పించిన వెంకటేశ్వర స్వామికి, రెండోది డోనర్స్, ఇలాంటి మహానుభావుల వల్ల నేను ఈ అన్నదాన కార్యక్రమం చేయగలుగుతున్నాను. మూడోది నా ఫ్యామిలీ, నాలుగోది నా ఫ్రెండ్స్, వీళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మెయిన్ డోనర్స్ ఆ దేవుడు, వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అంటే మీ ఫ్యామిలీ అడగలేదా ఎందుకు ఇట్లా అన్నదానాలు చేసుకుంటూ పోతున్నాం, ఉన్న డబ్బంతా తీసుకుని వెళ్ళి పేదలకు పంచి పెడుతున్నాం, మేము కూడా ఉన్నాం కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా అనే మాట ఎప్పుడు అడిగినారు. మనం చేసే పుణ్యమే మనకి ఇది తిరిగి వస్తుంది. దీన్ని మనం ప్రతి ఒక్క మనిషి నమ్మాలి. ప్రతి ఒక్క మనిషి దీన్ని నమ్మితే ఖచ్చితంగా ఆ భగవంతుడు మనకి ఎవరికైనా సరే ఎదుటి వాళ్ళకి మనం సహాయం చేస్తే ఆ సహాయం మనకు ఆ దేవుడు ఏదో రూపంలో మనకి ఇస్తాడు. ఇలాంటి మహానుభావుల వల్ల నాకు ఈరోజు అన్నదానం నేను చేయగలుగుతున్నాను. వీళ్ళందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. డోనర్స్ మొత్తానికి, ఆ భగవంతుడికి, నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి. నేపథ్యం ఏంటి అసలు? చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారు? మీ హోటల్ ఒకటి నడుపుతున్నారని తెలుస్తుంది. మా చిన్నపాటి హోటల్, మేము మిడిల్ క్లాసు. నాకు అన్నం విలువ, అమ్మ విలువ, ఆకలి విలువ ఇవన్నీ తెలిసినోడిని. అందువల్ల దీన్ని నేను ఎంత కష్టమైనా దీన్ని ఇష్టంతో నేను చేస్తున్నాను. నన్ను చూసి ఇప్పుడు ఎంతోమంది ఇక్కడ కూడా అన్నదానాలు చేస్తున్నారు. నాకు చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మనం చేసే పని మనల్ని చూసి ఇంకొకరు చేస్తున్నారంటే ఆ మంచి పనిని నేను చాలా గర్వంగాను సంతోషపడుతున్నాను. ఎక్కడెక్కడ చేస్తుంటారండి? మెయిన్ ఇక్కడ ఆడోల్ హాస్పిటల్, మళ్ళీ రొయ్య హాస్పిటల్, మళ్ళీ అలిపిరి, కపిల్ తీర్థము, ఇలాంటి చోటంతా నేను అన్నదానం చేస్తుంటాను. తిన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? నిజంగా ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళాలంటే మాక్సిమం 100 రూపాయలు లేదా ఏమి కూడా తినే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో వారి దగ్గరికే వచ్చి మీరు ఫుడ్ అందిస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మీరు వింటూ ఉంటారు కదా. నేను అడుగుతున్నా, సార్ ఏమండి ఎలా ఉంది భోజనం అంటే, చాలా బాగుంది, చాలా తృప్తిగా ఉంది, చాలా తిన్నోళ్ళు వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. మేము వేసే వస్తువు ప్రతి ఒక్కటి అన్ని నీట్నెస్గానే చేస్తాను నేను. ఇలా ఏ దీనిలోనూ కాంప్రమైజే కాను. తినేవాళ్ళు తృప్తిగా తినేసి వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మనకు ఎప్పటికీ మన బిడ్డలకు ఉంటుంది. అది నాకు బాగా తెలుసు. అందువల్ల నేను చేసే పనిని చాలా శుభ్రంగాను, పరిశుభ్రంగాను నేను చేస్తాను. చాలా అవార్డులు వచ్చినాయని కూడా విన్నాను. ఏమేమి అవార్డులు వచ్చాయి? అవార్డులు అంటే పెద్దగా అవార్డులు ఏం కాదు. వీళ్ళు ఇప్పుడు భోంచేసుకొని వాళ్ళు తృప్తిగా ఆశీర్వాదిస్తారే, అదే నా అవార్డు.
నా అవార్డే అది. నిజంగా చెప్తున్నాను. కొన్ని వచ్చినాయి, ఈ వీళ్ళు ఇచ్చే ఆశీర్వాదమే నాకు పెద్ద అవార్డు. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అదే మీకు కడుపు నిండిపోతుంది. వాళ్ళకి మీరు అన్నం పెట్టేసి మీరు తృప్తి, హ్యాపీ అయిపోతుంది నాకు. నిజంగా ఈయన చూస్తా అంటే చాలా మంది ఇన్స్పైర్ పొందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పుట్టిన దానికి పరమాత్మ ఉండాలి, మన తోచినటువంటి సహాయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పట్లో కొంత కమర్షియల్గా మారుతున్నటువంటి సందర్భంగా నేను ఎదిగితే చాలు, నా కుటుంబం ఎదిగితే చాలు అనేటువంటి ఒక ఆలోచనతో ఉండేటువంటి వారికి ఇటువంటి వ్యక్తులు నిజంగా ఇన్స్పిరేషన్గా చెప్పొచ్చు. అంటే ఈయన ద్వారా అన్నదానం చేసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎలా ఉంది నిజంగా ఒక నలుగురు ఆకలితో ఉన్నటువంటి వారికి మీరు కొంత అన్నదానం చేసేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు చెప్తే. మీకు ఎలా ఉంది సార్? అట్లా మాట్లాడతారు. ఇవ్వండి, మీరు ఇవ్వండి, నేను మాట్లాడతాను సార్. మంచితనంగా మీరు నా బెడ్లో బాగా పెడతారు అన్నము. ఏ దానానికన్నా అన్నదానం మంచిది ఉంటే కూడా మీరు చల్లగా ఉండాలి. ఆ 7 గుండాల ధర్మాల్లో మీరు బాగా బతకాలి. బీద సాధకి డబ్బులు ఇస్తే చాలదు, బంగారు ఇస్తే చాలదు, ఏది ఇస్తేనూ చాలదు. అన్నం పెట్టేది వెరీ గుడ్, వెరీ గ్రేట్. ఓకేనా? నా పేరు గీత. నేను ఎస్వి నగర్లో ఉన్నాను. నేను పద్మావతిపురంలో ఓలీ గ్రీన్ స్కూల్లో వర్క్ చేస్తాను. సరేనా? అందువల్ల మీరు మంచి పనులు చేస్తారు, మంచి కార్యక్రమం చేస్తారు. మీరు మీ బిడ్డలు మీరు అందరూ సంతోషంగా హ్యాపీగా నిండు 100 ఏండ్లు బతకాలని ఆయుష్ పోసుకుని. ఫుడ్ బాగుందమ్మా, తిన్నావా? నేను తినలేదు నైనా, అబద్ధం చెప్పకూడదు. తీసాడు పెట్టినాను. ఇక సోమవారం పూట పెరుగన్నం పెట్టినారు. శివుడికి ముఖ్యమైన అన్నము పెరుగన్నం. హ్యాపీ. సార్, ఏం చెప్తారు సార్? చాలా అద్భుతమైన కార్యక్రమం అండి ఇది. నిజంగా ఇది మాకు కూడా మా గ్రూప్ తరపున నుంచి మేము కూడా చేయాలని అనుకున్నాము. మా మిత్రులందరూ వాళ్ళ ఇన్స్పిరేషన్స్తో అన్నదానం అన్నిటికన్నా మించి అన్నదానం అనేది చాలా మంచిది. సో అందువల్ల అన్నదానం చేసి అది కూడా రోగులు ఉండే ఆసుపత్రుల దగ్గర చేసామంటే చాలా బాగుంటుంది. అందువల్లనే దాని గురించి మేము అందరం డొనేషన్లు వేసుకొని ఒక వ్యక్తి ద్వారా మనందరం గ్రూపుగా చేసుకుందాము అని అందరి సహకారం. మా గ్రూప్ మిత్రులు అందరూ ఎస్వి హై స్కూల్ మాది, 86, 87 బ్యాచ్, 10th క్లాస్ బ్యాచ్ మాది. ఆ బ్యాచ్ తరపున మేమందరం మా మిత్రులందరూ 100 రూపాయలు, 200, 1000, 2000 అట్లా అందరూ ప్రతి ఒక్కరు వేస్తారు. ప్రతి ఒక్కరు డొనేషన్లు వేసి అవన్నీ సహకరించి మన గోపాల్ ద్వారానే పట్టుకున్నాము. గోపాల్ ద్వారా అన్నదానం చేస్తున్నాం. మేము కొంచెం తృప్తి పొందుతున్నాము ఇప్పుడు. దీనివల్ల నిజంగా అన్నదాన కార్యక్రమం అనేది ఎంత ఉత్తమమైనదంటే దానివల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అందరికీ మంచి జరుగుతుంది కూడా. ఈవెన్ ఎవరికే, ఎందుకంటే నాకు కూడా మంచి జరిగిందండి. నాకు కూడా ఇంతవరకు బిడ్డలు లేరు, నాకు బిడ్డలు పుట్టారు. ఈ అన్నదానం చేసిన దానివల్ల బిడ్డలు పుట్టారని నేను చెప్పలేను, కానీ చెప్తున్నాను. మామూలుగా ఉండే కార్యక్రమం నాకు జరిగింది, చెప్తున్నాను అంతే. దీనివల్ల నేనేం చెప్పడం లేదు. జస్ట్ జరిగింది భగవంతుడు సంకల్పం వల్ల నాకు జరిగింది అది. అందువల్ల చాలా మంచి కార్యక్రమం అండి ఇది. గోపాల్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఆయన ఇంకా అలాగే చేస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము కూడా అతనికి సహకరిస్తామని కోరుకుంటున్నాం. సార్, ఎలా ఉంది? ఈరోజు తిన్నారు కదా, కొంతమంది పేదలు మీ ద్వారా తిన్నారు, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? చాలా సంతోషపడ్డారు వాళ్ళు. మేము మామూలుగా 2020 నుంచి స్టార్ట్ చేసాము. గోపాల్ యాక్చువల్గా 7 ఏళ్ళుగా అన్నదానం కార్యక్రమం పెట్టాడు. మాకు తెలిసింది 2020లో లాక్డౌన్ పడింది. అప్పుడు మేమే మొదటగా స్టార్ట్ చేసాం. ఫస్ట్లో మాకు వేరే ఊరు నుంచి తెప్పించుకోవడం, వంటలు చేసి ప్యాక్ చేసి ఇవ్వడం అది ఉండింది. తర్వాత మాకు తెలిసింది, అట్లా వెళ్తూ ఉంటే సందులో గోపాల్ బోర్డు కనబడింది. అప్పుడు గోపాల్తో మాట్లాడి, మేము చిన్నప్పటి నుంచి వాళ్ళ హోటల్లో తినేవాళ్ళమే. మాకు అప్పుడు ఆశ్చర్యం వేసి ఎట్లా చేస్తాడు ఫస్ట్ అని, అప్పుడు ఫస్ట్ మేము 500 మెంబర్స్కి అన్నదానం చేసాం రోయ్ హాస్పిటల్ దగ్గర. అప్పటి నుంచి ప్రతి నెల చేస్తున్నాం. ఇప్పటికి కొద్దిగా గ్యాప్ వచ్చినా కూడా ఇప్పుడు 20వ అన్నదానం మేము చేయడం అయింది. మాకు ఫుల్ సాటిస్ఫైడ్. కానీ గోపాల్కి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. ఎందుకురా అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా కంఫర్టబుల్ అనమాట. ఎప్పుడు కావాలన్నా సరే, ఆయన బయట దేశాలకు ఎట్లా పోయినప్పుడు అవ్వదు, లోకల్లో ఉండేటప్పుడు మేము ఫోన్ చేస్తానే ఆ డేట్కి ఒప్పుకొనేస్తారనమాట. మరి అన్నీ ఆయన పనులు వదులుకొని వచ్చి మాకు సర్వీస్ చేస్తున్నాడు. ప్లస్ మాకు పుణ్యం ఏమిరా అంటే అందరూ స్కూల్ బ్యాచ్, ఇది ఎస్వి స్కూల్ బ్యాచ్, 86, 87 సంవత్సరం వాళ్ళం మేము, 10th క్లాసు. కాబట్టి హ్యాపీగా మేము అందరం గ్రూప్గా ఏర్పడి మేము డొనేషన్లు వేసుకొని హ్యాపీగా అన్నదాన కార్యక్రమం చేస్తాం. అందరి ఆశీర్వాదం అన్నదానం కార్యక్రమం వల్ల మాకు చాలా మనశ్శాంతిగా ఉండదు, ప్రశాంతంగా ఉంది. అన్నదానం సంతృప్తినిస్తూ ఉంది. అంటే జీవితంలో ఏదైనా సాధించాలంటే గొప్పలు
లేదంటే పొలిటికల్ లీడర్లో లేదంటే ఏదో ప్రజాసేవ చేయడం కాదు, ఒక నలుగురు ఆకలి తీర్చడం కూడా నిజంగా ఒక సంతృప్తినిస్తున్నటువంటి ఒక దానికి నిర్వచనం గోపాలనే చెప్పాలి. ఎందుకంటే 7 సంవత్సరాలు తను స్టార్ట్ చేసినప్పుడు ఎవరు సహాయం చేస్తారు లేదంటే ఎవరో వచ్చి నాకు డొనేషన్ ఇస్తారనే ఆలోచనతో అతను చేయలేదు. అతనికి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో ప్రేరణ పొంది తన కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ యొక్క వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కంప్లీట్గా అప్పటి నుంచి తనకు తోచిన విధంగా ఆ రోజుల్లో అన్నదానం చేసుకుంటూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు ఇలాంటి వారంతా కూడా తోడయ్యి నేను ముందుకు వస్తానని చెప్పి వాళ్ళకు తోచినటువంటి విధంగా ఇటువంటి గోపాల్కి అందించి ఆ ఒక అన్నదానంలో భాగస్వాములు అవుతున్నారు. ఖచ్చితంగా ఎవరైనా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకున్న దాంట్లో ఒక నలుగురు ఆకలి తీరిస్తే ఖచ్చితంగా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఆ సంతృప్తి అనేది చాలా గొప్పగా ఉంటుంది. సో ఎవరైనా మీరు అన్నదానం చేయాలనుకుంటే మీరు స్వతహాగా చేయండి, లేకపోతే మీరు గోపాల్ ద్వారా చేయాలంటే మాత్రం ఆయన్ని కూడా కన్సల్ట్ అవ్వండి. అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ చాలా రోజుల నుంచి కూడా కష్టపడుతూ ఆయన పేదలకి ఆకలి తీర్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం అనేది ఒక గొప్ప మహత్తర కార్యక్రమంగా మనం చూడాల్సి ఉంది. సో మీరు కూడా అన్నదానం చేయండి, నలుగురు ఆకలిని తీర్చండి అనే విషయాన్ని మాత్రం సుమన్ టీవీ స్పష్టం చేస్తుంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.